నమస్తే అండి. నమస్తే. పెళ్ళి బాగా చెప్తారు కదండి. 2 అక్షరాలు, 3 ముళ్ళు, 7 అడుగులు, బంధం, వీటి గురించి మాట్లాడుతూ ఉంటాం. ఈ ఫ్యామిలీ ఏంటి, ఆ ఫ్యామిలీ ఏంటి, ఫినాన్షియల్గా సపోర్ట్ ఏంటి, వీటి గురించే మాట్లాడుతూ ఉంటారు. కానీ అమ్మాయి అబ్బాయి మధ్య ఉండే ఆ ర్యాపో విషయంలో కావచ్చు, ఈ ఫీలింగ్స్ విషయంలోకి సంబంధించి మనం పెద్దగా మాట్లాడం. అసలు ఈ విషయం గురించి మాట్లాడితే మీరు దీన్ని ఎట్లా అనాలిసిస్ చేస్తారా, ఎట్లా చెప్తారా అని కూడా నాకు అనిపిస్తోంది. కడప జిల్లాలో జరిగింది, ఎంగేజ్మెంట్ అయింది, ఫోన్లు మాట్లాడుకుంటున్నారు ఇద్దరు. ఫోన్లు మాట్లాడుకునే టైంలో అబ్బాయి చెప్తున్నాడు, షాజహాన్ అంట అబ్బాయి, నాకు నీ మీద ఫీలింగ్స్ రావట్లేదు, నాకు ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో ఉన్న ఫీల్ నీతో నాకు రావట్లేదు. ఒకరోజు రాత్రంతా అమ్మాయిని చాలా సతాయించాడంట. అత్యంత బాధాకరం ఏంటంటే ఆ అమ్మాయి ఎంఎస్సీ చేసింది, గవర్నర్ చేతుల మీదుగా ఆమె పట్టా కూడా తీసుకున్నారు. ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. అంటే ఏ గోల్డ్ మెడల్ వచ్చి ఉంటుంది అమ్మాయికి. మరి ఆత్మహత్య చేసుకుంది అమ్మాయి. ఎంత చదువుకున్న అమ్మాయి వాడెవడో ఫీలింగ్స్ రావట్లేదని అంటే 2 కోణాలు ఉంటాయి. మీరు ఎలా చెప్తారా అనే నేను చూస్తున్నాను, అదే అంటున్నా. ఇక్కడ అతనికి ఈ పెళ్లి ఇష్టం లేదు. మరి ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నాడు? వెధవలు అలాగే చేసుకుంటారు. అమ్మాయిలు కూడా ఉంటారు ఇట్లాంటి క్యాండిడేట్లు. నేను అబ్బాయిలనే అనట్లేదు, ఎవరైనా సరే మీరు ఎంగేజ్మెంట్ చేసుకున్న తర్వాత ఇలాంటి కారణాలు చెప్పి తప్పించుకోవడం కరెక్ట్ కాదు. సరే, అప్పుడు కూడా చెప్పొచ్చు, పెళ్ళి ఇంకో గంటందనంగా కూడా పెళ్ళొద్దు అని చెప్పే స్వేచ్ఛ ఉంది. కానీ దానికి చెప్పే పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు పెళ్ళయిన తర్వాతే అభిప్రాయాలు కలవకపోతే విడాకులు తీసుకోగలిగిన అవకాశం ఉన్నప్పుడు పెళ్ళికి ముందు చెప్పడం పెద్ద తప్పు అనుకోవట్లా. కానీ అతను చేసిన పొరపాటు ఏంటో చెప్పమంటారా? అతనికి ఇష్టం లేకపోతే అతను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి చెప్పి ఈ పెళ్ళి ఇష్టం లేదు, క్యాన్సిల్ చెయ్యండి అని చెప్పాల్సిన బాధ్యత అతని తల్లిదండ్రులకి అతనికి ఉంది. ఆ బాధ్యత లేదు అనుకుంటే ఈ అమ్మాయి తల్లిదండ్రులకైనా అతను ఫోన్ చేసి చెప్పటం కంటే కూడా, సరే ఏదో అండి మా అబ్బాయికి ఎందుకో మనసు రావట్లేదంట అంటే, పోనీలే మంచి పని చేసావు, ముందే చెప్పి మా పిల్ల గొంతు కోయలేదు అని చెప్పేవాళ్ళు. కానీ వీడేం చేశాడు తెలివిగా, నేను చాలా తెలివైన వాడిని అనుకున్నాడు, టూ ఇంటెలిజెంట్ అనుకుని ఆ అమ్మాయికి చెప్తే ఆ అమ్మాయి పెళ్లి క్యాన్సిల్ చేయిస్తుంది అనుకున్నాడు. అర్థమైందా? అదే తప్పంతా కూడా అమ్మాయి మీద నెట్టేద్దాం అనుకున్నాడు. నెట్టేద్దాం అనుకుంటే ఆ అమ్మాయి ఏమో ఇలా చేసుకుంది. కానీ ఒక సెన్సిటివ్ విషయాలండి, నీ మీద ఫీలింగ్స్ రావట్లేదంట అంటే ఎలా చెప్పుకుంటది అమ్మాయి బయటికి? కాదు, అతను నన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదంటున్నాడు అని చెప్పి చెప్పుంటే అయిపోయిండేది. అయినా అసలు ఈ అమ్మాయి ఎందుకు చెప్పాలి? వాడు కదా బాధ్యత తీసుకోవాల్సింది. అక్కడ వీడు బాధ్యత తీసుకునే మనిషి కాదు. నిజంగా ఈ అమ్మాయి తెలివైంది అయితే ఏం చేసేదంటే ఆ బాధలోకి వెళ్ళకోకుండా, అంటే అతను చెప్పిన విధానం ఏమై ఉంటుందంటే, ఫీలింగ్స్ రావట్లేదు అంటే అతనికి ఫీలింగ్స్ వచ్చేలాగా నేను లేనా అనే ఒక ఆత్మన్యూనతలోకి వెళ్ళిపోయింది అమ్మాయి. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్లోకి వెళ్ళిపోయింది. ఇన్ఫీరియారిటీ ఫీలింగ్ రాగానే ఇన్సెక్యూరిటీలోకి వెళ్ళిపోయింది. ఇన్సెక్యూరిటీ, ఇన్ఫీరియారిటీ ఈ రెండు పక్కనే ఉంటాయి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. సెక్యూరిటీ, కాన్ఫిడెన్సు ఎప్పుడు కూడా అవి కూడా పక్కనే ఉంటాయి. మనం సెక్యూర్గా ఫీల్ అయితే కాన్ఫిడెంట్గా ఫీల్ అవుతాం, కాన్ఫిడెంట్గా ఫీల్ అయితే సెక్యూరిటీ ఫీలింగ్ వస్తుంది. ఇక్కడ ఈ అమ్మాయి ఇన్ఫీరియర్గా ఫీల్ అయింది, ఇన్సెక్యూరిటీ వచ్చేసింది. ఈ అబ్బాయికే నచ్చలేదంటే నేను ఇంకెవరికీ నచ్చను కావచ్చు. ఎంత బాగుందో అమ్మాయి, నాలోనే ఏదో లోపం ఉంది అనే ఆ అమ్మాయి సెల్ఫ్ విక్టిమైజేషన్ చేసుకుంది. అంటే తననే బాధ్యురాలను చేసుకుంది, తనను తాను బాధ్యురాలను చేసుకొని, నేనే నా వల్లే పాపం అతనికి నేను నచ్చకపోవటం వల్లనే పాపం అతను చాలా బాధపడుతున్నాడేమో అనే ఫీలింగ్లో కూడా వెళ్ళిపోయినా ఆశ్చర్యపోవక్కర్లా. అంటే ఆ విధంగా నెరేషన్ చేస్తారు ఇంత దొంగ బుద్ధి ఉన్నవాళ్ళు. ఎందుకంటున్నానంటే, నాకు ఇంత కోపం మామూలుగా అయితే రాదు. ఇప్పుడు నీకు ఇష్టం లేదు, ఆ అమ్మాయి నీకు వైఫ్గా అనిపించినప్పుడు నువ్వు కదా చెప్పాలి, నువ్వు కదా పిల్లి మెడలో గంట కట్టాలి. ఆ అమ్మాయి ఎందుకు కట్టాలి? ఆ అమ్మాయితో కట్టిద్దాం అనుకున్నావు, అందుకని నువ్వు ఎక్కువ వాగాల్సి వచ్చింది. ఈ ఎక్కువ నువ్వు వాగిన దాని ఫలితం ఏమైంది? ఆ అమ్మాయి ఇప్పుడు
ప్రాణం తీసుకుంది. ఎంత అన్యాయం అండి అసలు. మీరు అన్నట్టు నిజంగానే తెలివైంది అయి ఉంటే ఆమె ఏం చేయాలో చెప్పారు. ఇంత చదువుకున్న అమ్మాయి చదువుతోటి తెలివితేటలు వస్తాయి అనుకుంటే దానంత అమాయకత్వం ఇంకొకటి లేదు. తన లైఫ్ ఇప్పుడు చేయడంలో ఫెయిల్ అయిపోయింది. ఐక్యూ లెవెల్స్ ఉన్నంత మాత్రాన ఈక్యూ లెవెల్స్ ఉంటాయి అనుకోవటానికి వీల్లేదు. ఐక్యూ అంటే నువ్వు పుస్తకాల్లో చదివింది, ఆ తెలివితేటలే నీ తెలివితేటలకు సంబంధించిన విషయం. నీ ఎమోషనల్ ఇదిని చూసారా, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని చూసారా, అది ఖచ్చితంగా ప్రపంచాన్ని చూసిన దాన్ని బట్టి, ప్రపంచాన్ని అర్థం చేసుకున్న దాన్ని బట్టి, తన మీద తనకు కాన్ఫిడెన్స్ ఉన్న దాన్ని బట్టి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. అర్థమైందండి? అందుకని చాలామంది ఐఐటీలో చదివిన స్టూడెంట్స్ ఒక్కొక్కసారి ఆత్మహత్యలు చేసుకున్నారని. ఎందుకు మనం మాట్లాడుకున్నాం కదా, డాక్టర్ అతను పీజీ, రీజన్ ఏమైనా కావచ్చు. పీజీ చదువుతున్న డాక్టర్ అని అంటే ఈ కేసు వేరు, ఈ కేసు వేరు. ఇక్కడ ఏంటి అంటే ఇతన్ని ఒక నామోషి అయ్యేలాగా అతని కులాన్ని పట్టి అతన్ని అంచనా స్ట్రాంగ్ గా ఉండాలి కదండి. లేదండి, మనం అనుకుంటాం అట్లా అని. ఆ ప్లేస్ లో మనం ఉంటే తెలుస్తుంది. పరిస్థితి ఏదైనా దుర్మార్గం అండి అసలు. అట్లా చెయ్యాలి అని అరే, ఒక మనిషిని నువ్వు తెలితో కూడా అనడం వేరు, నీకు చేత కాదంటం వేరు. నువ్వు ఆ కులంలో పుట్టావు కాబట్టి నీకు సీట్ వచ్చింది అనడం ఎంత బాధాకరమైన విషయం అండి. మరి అలా అన్నారు కాబట్టి ఆ కేసు డిఫరెంట్. ఈ కేసు, ఈ అమ్మాయి ఇప్పుడు ఇద్దరు ఇంట్లో చూసిన సంబంధం కదా, అంటే రెండు దగ్గర ఒకే సామాజిక వర్గం అయి ఉంటుంది. ఇద్దరి సోషల్ స్టేటస్లు కూడా కాస్త దగ్గరగానే ఉండుంటాయి కదా. ఈ అమ్మాయి ఎంఎస్సీ దాకా చదివించే పరిస్థితి ఉంది అంటే కొంచెం తల్లిదండ్రులు కూడా ఏమైనా సరే ఆడపిల్లని చదివించాలి అనుకునే కాన్షియస్నెస్ ఉన్న కుటుంబంలో నుంచే ఈ అమ్మాయి వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి చేయాల్సింది ఏంటంటే, ఇట్లా అంటే సరే అబ్బాయి పద్ధతి ఏంటో నాకు నచ్చలేదు, అతని మాట తీరు నాకు నచ్చలేదు, పెళ్లి క్యాన్సిల్ చేయండి అని చెప్పటం కానీ, లేదు యథావిధంగా చెప్తే గనక ఈ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులతోటి మీ అబ్బాయి ఏంటి ఇలాంటి వేషాలు వేస్తున్నాడంటే ఇట్లయితే ఎట్లా, ఇష్టం లేకపోతే మనం ఈ సంబంధాన్ని, ఈ ఎంగేజ్మెంట్ రద్దు చేసేసుకుందాము అని చెప్పొచ్చు. కానీ వాడి తెలివితేటలు ఎలా ఉన్నాయంటే, ఒకవేళ వాళ్ళు కానీ రద్దు చేసుకుందాం అన్నారనుకోండి, ఇప్పుడు ఈ అమ్మాయి వాళ్ళు ఏమంటారంటే ఎంగేజ్మెంట్ చేశాం కదా మేము, ఎంగేజ్మెంట్ ఖర్చులు ఇవ్వండి అని అడుగుతారు. మా అమ్మాయి పరువు పోతుంది, మా అమ్మాయికి ఇప్పుడు ఈ సంబంధం కాదు అంటే మా ఇంకో పెళ్ళి ఎలా అవుతుంది అనే ప్రశ్నలు వస్తాయని వాడు ముందు నుంచే ఆలోచించి ఈ డ్రామాకి తెరదీశాడనమాట. అదే భయం ఈ అమ్మాయిలో కూడా ఉండొచ్చు, ఈ అమ్మాయిలో కూడా ఉంటుంది. ఇప్పుడు ఉండకూడదు అని చెప్పట్లా, నేను ఉండదు అని చెప్పట్లా, కానీ ఉండొద్దు అని చెప్తున్నా. ఎందుకంటే నువ్వు చదువుకున్నావు, నాకేంటి తక్కువ అనుకోవాలి. అలానే అది పొగరబోతనం కాదు, నీ మీద నీకు ఒక నమ్మకం, ఆత్మస్థైర్యం ఉండాలి. వాళ్ళ ఆడపిల్లలకు కావాల్సిందే అది. అది మోతాదు పెరిగితే కూడా ఏమవుతుందో మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏదైనా ఒక మోతాదు ప్రకారం ఉంటే గనక ఏ విధమైన సమస్యలు ఉండవు. ఒకవేళ ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం అవుతుంది, అసలు పెళ్ళే కాదండి. ఇప్పుడు ఏమవుతుంది? కానీ ఏదైనా వీడు, ఈ దుర్మార్గుడు ఇట్లా చాలా తెలివిగా ఆ అమ్మాయితోటి గేమ్ ఆడాడు, మైండ్ గేమ్ ఆడాడు. ఆ అమ్మాయిని పొట్టను పెట్టుకున్నాడు. శిక్షలు పడతాయి కదా ఖచ్చితంగా. ఉంటుంది. అంటే ఆత్మహత్యకు ప్రేరేపించడం ఉంటుంది చూసారా. మొన్న అతనికి పడింది చూడండి, మన ప్రత్యూషకి కనీసం 5 ఏళ్ళు పడొచ్చు. కానీ ఏది ఏమైనా ఈ అమ్మాయి అయితే తిరిగి రాదుగా. కాకపోతే ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆడపిల్లలు ఇట్లాంటివన్నీ చూసినప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, మగపిల్లలు నేర్చుకోవాల్సింది ఉంది, ఆడపిల్లలు నేర్చుకోవాల్సింది ఉంది. మీకు మనసులో ఏమనిపించిందో అది ఈ నిమిషాన్ని చెప్పటం వల్ల పెద్దల దగ్గర నుంచి ఇబ్బందిని ఎదుర్కోవచ్చు. పెళ్ళి ఇష్టం లేదు అని చెప్పటము అనేది, ఇప్పుడే పెళ్లి చేసుకోను అనేది కానీ, లేదు నేను పలానా వాళ్ళని చేసుకుంటాను అని చెప్పే హక్కు అమ్మాయికి ఉంది, అబ్బాయికి ఉంది.
కాకపోతే మీరు చెప్పినప్పుడు వెంటనే ఇంట్లో నుంచి కొంచెం నాన్ కోఆపరేషన్ రావచ్చు, మీకు మేము ఆస్తులు ఇవ్వం పోండి అనొచ్చు, లేకపోతే చచ్చిపోతామని బెదిరించవచ్చు, ఏమన్నా అవ్వచ్చు. కానీ మీరు మీ అభిప్రాయం మీద స్టిక్ ఆన్ అయ్యి ఉంటే గనక పెద్దలు ఎప్పటికైనా, ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు చాలామంది పలానా అతన్నే చేసుకుంటాను, పలానా అమ్మాయినే చేసుకుంటాను అని, కానీ మీరు ఒప్పుకునే వరకు మేము ఆగుతాము అంటారు. చచ్చినట్లు 3 సంవత్సరాలకో 4 సంవత్సరాలకో 5 సంవత్సరాలకో 10 సంవత్సరాలు వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకున్నారు ఇంట్లో వాళ్ళు. ఇలా పారిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవటం కూడా కరెక్ట్ కాదు. ఇంట్లో వాళ్ళు ఒప్పించండి, వాళ్ళు నొచ్చుకుంటారు కాదన్ను, కానీ ఒప్పించి చేసుకోండి. అలాగే ఇంట్లో వాళ్ళు ఏదైనా సంబంధం చూస్తే మాకు నచ్చకపోతే నచ్చలేదు అని చెప్పండి. అంతేగాని ఇలా రెండో వాళ్ళని బాధ్యులను చేద్దామని చూసి రెండో వాళ్ళ చావుకు మట్టు కారకులు కాదు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.